హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ చెల్లయ్య సెలవు. రచన వసుంధర గారు. ఈ కథ జనవరి 1986 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? సిరిపురంలో రంగాచారి గొప్ప వైద్యుడు. తన వైద్యానికి అవసరమైన మూలికలన్నీ అతడు తన ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలోనే నాటుకున్నాడు. అది చూడడానికి చెల్లయ్య అనేవాణ్ణి పనిలోకి తీసుకున్నాడు. చెల్లయ్య పని బాగానే చేస్తాడు, కానీ తరచుగా సెలవు తీసుకునేవాడు. అలా కొన్నాళ్ళు చూశాక రంగాచారి వాడితో, ఇక మీద వారానికి ఒకరోజే సెలవు, అంతకు మించి సెలవు తీసుకుంటే జీతం విరగ్గోస్తాను. సెలవుకి కూడా సరైన కారణం చెప్పాలి, లేదు సెలవివ్వను అని చెప్పేశాడు. జీతం తగ్గిపోతుందని భయపడి అప్పట్నుంచి చెల్లయ్య సెలవు తీసుకోవడం తగ్గించాడు. కానీ ఏదో ఒక సాకుతో వారానికో రోజు మాత్రం తప్పక సెలవు తీసుకునేవాడు. ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి రంగాచారి విసిగిపోయి, ఇక మీదట నీకు జబ్బు చేస్తే తప్ప సెలవివ్వను అని చెప్పేశాడు. నిజానికి రంగాచారి ఇంటి చుట్టూ తోటలో చెల్లయ్యకి ఉన్న పని రోజుకో గంట మాత్రమే. అందుకైన నెలకు 30 వెండి కాసులు ఇస్తున్నాడు. అది ఎక్కువని చెల్లయ్యకు తెలుసు. ఏదో సమయంలో రోజుకో గంట పని చేస్తే సరిపోతుంది కదా. కానీ సెలవుకు బాగా అలవాటు పడ్డ చెల్లయ్య రంగాచారి అలా అనగానే వారం రోజుల తర్వాత ఒంట్లో బాగా లేదని కబురంపాడో రోజు. రంగాచారి వెంటనే అతన్ని చూడబోయాడు. అది చూసి చెల్లయ్య కంగారు పడ్డాడు. రంగాచారి వాణ్ణి కంగారు పడవద్దని నిన్ను పరీక్షించి మంచి మందు ఇద్దామని వచ్చాను. నీ రోగ లక్షణాలు చెప్పు అన్నాడు. ఏ రోగము లేని చెల్లయ్య ఏం చెప్పాలో తెలియక ఆలోచించి, గుండెల్లో భరించలేనంత బరువుగా ఉంది అన్నాడు. గుండెల్లో బరువుతో పాటు కాళ్ళు రెండూ లాగుతున్నాయా? పంచదారను తలుచుకోగానే పళ్ళు జివ్వుమంటున్నాయా అని అడిగాడు రంగాచారి. సరేనంటే సరిపోతుందని అన్నాడు చెల్లయ్య. అయితే దీనిని శ్రామిక రోగం అంటారు. దీనికి మందు లేదు. వారం రోజులు ఇల్లు కదలకుండా విశ్రాంతి తీసుకుంటే దానంతట అదే తగ్గిపోతుంది. ఇది ఒక్క రోజులో తగ్గే జబ్బు కాదు అన్నాడు రంగాచారి. చెల్లయ్య సంతోషంగా తల ఊపగానే, సరే అలాగే చెయ్యి. ఈ వారం రోజులు నా తోటలో పనికి వేరే మనిషిని పెట్టుకుని నీకివ్వాల్సిన జీతం వాడికి ఇస్తాను అన్నాడు రంగాచారి. చెల్లయ్య సంతోషం మాయమైంది. బాబూ, ఇది చాలా అన్యాయం అన్నాడు. వారానికి ఓ రోజే సెలవని, అంతకు మించితే జీతం ఇవ్వనని ముందే నీకు చెప్పాను అన్నాడు రంగాచారి నిక్కచ్చిగా. నా జబ్బుకు వారం రోజులు విశ్రాంతి కావాలని తమరే అంటున్నారు కదా అన్నాడు చెల్లయ్య. అనుకోకుండా జబ్బు చేస్తే సెలవు తీసుకుందుకు నువ్వు నా దగ్గర సెలవేమైనా దాచుకున్నావా ఏం? ఎప్పటికప్పుడు ఏదో వంకన ఏ వారపు సెలవు ఆ వారమే తీసుకుంటూ వచ్చావు అన్నాడు రంగాచారి. తన యజమాని మంచితనాన్ని దుర్వినియోగం చేసుకున్నానని అప్పటికి గ్రహించాడు చెల్లయ్య. అవసరం లేకపోయినా సెలవు తీసుకోవడం వల్ల అవసరమైనప్పుడు కూడా యజమాని తనకు సెలవివ్వనన్నాడని అర్థమై వాడు వెంటనే తన తప్పిదాన్ని ఒప్పుకుని ఆ రోజే పనిలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నుంచి వాడెప్పుడూ అనవసరంగా సెలవు తీసుకోలేదు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన చెల్లయ్య సెలవు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.